ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో బాకీ కార్డులపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు పాల సాయిరాం ఆధ్వర్యంలో ఆటోలన్నిటికీ కూడా బాకీ కార్డులకు సంబంధించిన స్టిక్కర్లను అంటించే కార్యక్రమాలు చేపట్టారు. ఆటోలు సిద్దిపేటలో ఉన్నటువంటి ఆటోలన్నిటికీ కూడా ఈరోజు ఆ స్టిక్కర్లను అంటించి ఆటో కార్మికులందరికీ కూడా ఈ విషయమై అవగాహన కల్పించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఆటో కార్మికులందరికీ కూడా 12,000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగిందని, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా పాల సాయిరాం పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల ఫలితంగా ఆటో కార్మికులంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. దాదాపు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 100 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని, ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో ఆటో కార్మికుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోలేకపోయిందని చెప్పి ఈ సందర్భంగా పాలసాయిరాం అన్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆటో కార్మికులంతా కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం కోసం ఆటో కార్మికులంతా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ సమీపంలోని కొల్చారం వద్ద గత 3 రోజుల క్రితం ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో వట్పల్లి గ్రామానికి సంబంధించిన షకీరా నాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. మెదక్లో ఆ మహిళతో పరిచయం చేసుకున్నటువంటి షకీరా నాయక్ ఆమెను మాయమాటలు చెప్పి కూలీ పని ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి ఏడుపాయల బ్రిడ్జి సమీపంలో ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత అక్కడి నుంచి ఆమెను తీసుకువెళ్లి హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని వాళ్ళు దర్యాప్తు చేశారు. అక్కడ లభించినటువంటి ఆధారాలతో సహా ఆ షకీరా నాయక్ను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అతనిపై గతంలో కూడా పలు కేసులు ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇటీవలే ఒక మహిళపై కూడా ఆయన అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి షకీరా నాయక్పై పలు కేసులు కూడా నమోదై ఉన్నట్టుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డిలో ఈరోజు క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటీవల కొంతమంది వ్యక్తులు చింతా ప్రభాకర్పై సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి చర్యలు మానుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా చింతా ప్రభాకర్పై అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాళ్ళు చెప్పడం జరుగుతున్నదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. వాళ్ళపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించడం జరిగింది. ఇక సంగారెడ్డిలో ఈరోజు బీసీ సంఘాలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అమలు విషయంలో అవలంబిస్తున్నటువంటి సాచివేత ధోరణికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తాము ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 18న పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో బంద్ నిర్వహిస్తున్నామని, ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి అఖిలపక్షానికి సంబంధించిన బీసీ సంఘాల నాయకులు పేర్కొనడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈరోజు సంగారెడ్డిలో జరిగినటువంటి సదరన్ క్యాంపుని సందర్శించారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్యాంపు జరుగుతున్న తీరును ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ ఇకపై సదరన్ క్యాంపులన్నీ కూడా ప్రతి వారంలో 3 సార్లు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని ముఖ్యంగా వికలాంగులంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆమె పిలుపునిచ్చారు.